ఏమైంది? ఎందుకు స్టాప్ చేసావు? నన్నే చేయమంటావు? నువ్వు ఇంత హాట్గా ఉండటం వల్లే నాలో సెగరేగింది. నన్నేం చేయమంటావు? నీ లోపల వీక్నెస్ పెట్టుకొని నా మీద నింద వేకు. ఎవరు వచ్చారో వెళ్ళి చూస్తారా? పొద్దు పొద్దునే ఎవరొస్తున్నారు? ఉండు, నేను చూస్తా. అక్క ఉన్నారా? మీరెవరు? నన్ను చూస్తే ఏమనిపిస్తుందేంటి? నేనేమన్నా రాణిలా ఉన్నానా? పని చేయడానికే వచ్చాను. లేదు లేదు, మాకు పని వాళ్ళంతా ఎవరు వద్దు. అవునవును, నీకెవరు అవసరం ఉంటారు? నేనే ఇంట్లో పని మనిషిగా ఉన్నాను కదా. ఎంతైనా మా నాన్న ఈ ఖర్చులన్నీ చూసుకుంటారు. నువ్వేమీ దీనికి డబ్బులు ఇవ్వకు. ఇవేంటి, ఈ ఇంట్లోనే ఉండబోతుంది? అవును, మీకేమైనా ప్రాబ్లమా? లేదు లేదు, నాకెలాంటి ప్రాబ్లం లేదు. అలాగే ఏదైనా సమస్య ఉన్నా సరే మన గుణం బాగుంటే అది దానంతట అది వెళ్ళిపోతుంది. రండి, లోపలికి రండి. రండి, నాతో రండి. నేను మా ఇంట్లో అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చూడండి, చేస్తాను. నాకు అన్నీ తెలుసు. ఏం చేయాలో చెప్పండి, అది చేస్తాను. చేయడానికి చాలా విషయాలున్నాయి, కానీ ఎక్కడ జరుగుతుంది? నేను వచ్చేసాను కదా, అన్నీ చూసుకుంటా. రియా, ఇది తీసుకెళ్ళి సార్ దగ్గరివ్వు. నేను ఈ మనిషిని నమ్మలేకపోతున్నాను. ఏమైందక్క? ఎందుకు? నేను నీతో ఏమని చెప్పను? సెగ పుట్టించావు. కల్కి అక్క, దీని గురించి తెలిసిన ఒక ఆయన నాకు తెలుసు. ఆయన వస్తే అన్నీ సరి చేసేస్తారు. నిజంగానా? అవును అవును, ముందు ఇది చెప్పండి, ఆయన బ్రదర్ ఇల్లా అని పిలవనా, బ్రదర్ అని పిలవనా? నువ్వు తన్ని బ్రదర్ ఇలా అని పిలిస్తే నేను నీకు సిస్టర్ ఇలా అయిపోతాను. ఒకవేళ ఆయన నిన్ను పట్టుకుంటే? ఏంటక్క, నచ్చడంలో ఏముంది? ఏదైనా జరగాలి కదా. ఆయన లోపలికి వెళ్ళకపోవచ్చు, కానీ డోర్ పగలు కొడతారే. అరే, ఏంటి పగలు కొడతారు? అరే అదేమి లేదు బ్రదర్ ఇల్లా, సిఐడి ఉంది కదా, ఆ దయ్యానే తలుపుని పగలగొట్టాడు. ఓ అలాగా? అరే, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి. హా, నువ్వేం చేస్తున్నావు? వెళ్ళి రెస్ట్ తీసుకో, ఈమె చూసుకుంటుంది. రెస్ట్ తీసుకోవడానికి ముందు దానికి టైర్డ్ అవ్వాలి. నాకు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ వద్దు, నేను ఆఫీస్కి వెళ్తున్నా. బ్రదర్ ఇల్లా, కల్కి అక్క, నేను ఇక్కడికి వచ్చేసాను కదా, ఇక అంతా సరిపోతుంది. ఏదో సమస్య ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా నీ యవ్వనం త్వరగా పోతుంది. స్వామి, ఇక్కడ అంతా ఓకే కదా? మనం కొంచెం లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి పాప. నువ్వింతకు ముందు నాతో ఏం చెప్పావు? తనకి వాసన తక్కువగా వస్తుందట. పాపా, నువ్వు లోపల వేసుకున్న బ్రాని నా చేతికివ్వు. కడుపు నొప్పని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్కి చెప్పకుండా దాచగలవా? అలా చేస్తే నీకు వైద్యం ఎలా చేయగలడు?
పాపా, నీ భర్త పిచ్చివాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. ఇది తీసుకో. ఇందులో 2 పొట్లాలున్నాయి. వీటిలో ఒకటి నీ భర్త పడుకోవడానికి ముందు పాలల్లో కలిపివు. వద్దు వద్దు, నేను ఇప్పుడే ఏమీ తీసుకోను. అంతా పూర్తయ్యాక మీరు ఏమిస్తారో అదే తీసుకుంటాను. స్వామి, అది ఇలా చూడు పాపా, ఈ వస్త్రం ఇప్పుడు నా దగ్గరే ఉంటుంది. పనంతా పూర్తయ్యాక మీరిద్దరూ కలిసి రండి. ఈ మందు పాలలో వేసిస్తే ఏమవుతుంది? నాకేం అర్థం కావట్లేదు. కల్కి అక్క, స్వామీజీ గారు ఏం చేసినా దానికంటూ ఒక కారణం ఉంటుంది. మీరు దేనికి భయపడకండి. దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. దీనికంటూ ఒక శక్తి ఉంది. వెళ్దామా? పదండి. ఏంటి విషయం? నువ్వు ఇవాళ చూస్తానికి చాలా అందంగా ఉన్నావు. తెల్లార్లు మేల్కొనుందామా? నేను మాత్రం నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు వెళ్ళి బాగా పడుకోండి. సరే సరే, వదిలేయండి. ఇదిగోండి, ఇది తాగండి. నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. అరే, ఇవాళ నాకు ఎలాంటి స్మెల్ లేకుండా రమ్ముకు బదులుగా వోడ్కాని తాగొచ్చా. అది కూడా ఇప్పుడే తాగా. తాగితే వాంతి వస్తుంది. ఒక పని చేస్తా, తీసుకెళ్లి వంటింట్లో పారిపోస్తా. అరే బ్రదర్, ఈ టైంలో మీరేం చేస్తున్నారు? అదంటే ఏం లేదు, ఈ పాల్ని నానకెద్దామనుకున్నా. మీరెందుకు తీసుకువెళ్ళిస్తారు? నేనున్నాను కదా. ఇలా ఇవ్వండి, తీసుకువెళ్తాను. నేనే వెళ్ళి మీ నాన్నగారికి పాలిస్తాను. మీరు వెళ్ళి పడుకోండి, సరేనా? అలాగే. ఏదో రకంగా ఈ రాత్రి నా ఆశ నెరవేరిపోతుంది. ఈ గురించి గారు నన్ను బాగా మోసం చేశారా? హఠాత్తుగా నాకేమైంది? ఎందుకు అదోలా ఉంది? నాకు ఎందుకిలా జరుగుతోందబ్బా? హా, ఎందుకిలా జరుగుతోంది? ఏదో తప్పుగా అనిపిస్తోంది. కల్కి అక్క, మీ హస్బెండ్ మిమ్మల్ని టైర్డ్ అయ్యేలా చేశారా? అదేమీ జరగలేదు. ఆయన నన్ను పట్టుకుని వెంటనే టైర్డ్ అయిపోయారు. అరే, అది ఎలా జరుగుతుంది? ప్రజలందరూ బాబా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు. అతను ఒక ఫ్రాడు. అందుకు అవకాశమే లేదే. ఏదో తప్పు జరిగినట్టుంది. ఛ, దాని గురించి మాట్లాడుకో. హా, నాకు నేను తప్ప ఎవరూ సాటిస్ఫైడ్ చేయలేరు.
రియా తిను ఎక్కడికి వెళ్ళింది? రియా రియా ఏమైంది? అక్క మీ నాన్నగారే ఇదంతా. మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు భయపడకు. ఇలా చూడు, ఈ రోజు నేను పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. ఇప్పుడు నువ్వే నాకు హెల్ప్ చేయాలి. నువ్వేం భయపడకు, నీకు ఏమీ కాదు, అంతా నేను చూసుకుంటాను. నన్ను వదలండి. ఎందుకు పట్టుపడుతున్నావు? కొంచెం సేపే కదా. ఇలా చూడండి అయ్యా, నేను మీ కూతురు లాంటి దాన్ని. వయసా? ప్లీజ్. నిన్ను మొదటిసారి చూసినప్పుడు నేను నా వయసునే మర్చిపోయాను. ఈ రోజుల్లో వయసుని ఎవరు పట్టించుకుంటున్నారు? నిన్ను చూసినప్పుడల్లా నా మనసు నీ వైపే లాగుతోంది. ఇలా చూడు, ఒకరి బాధని మరొకరు పోగొట్టడమే ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం. ఏంటి, అర్థమైందా? ఇలా చూడండి అయ్యా, నేను మీకు ఏయ్, ఇలా చూడు, నేను తప్ప ఇంకెవ్వరు నీకు ఖచ్చితంగా తృప్తి పరచలేడు. ఒప్పుకో, పడుకో. అది, భయపడకు. తిన్ను మీరు ఏం చేశారు? నేనా? అరే, నేనేమీ కావాలని చేయలేదు. చూడు, నీకు ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు తన జోలికి వెళ్ళను. అయ్యో, నేను తనకి సారీ కూడా చెప్పాను. మీరు తన దగ్గర సారీ అడిగితే మీరు చేసిందంతా కరెక్ట్ అయిపోతుందా? ఏదో తప్పుగా ఉంది. ఒకడేమో ఏమి చేయలేకపోతున్నాడా, కానీ ముసలోడిని ఆపలేకపోతున్నావి. అరే, నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకోండి. ఒక్క తప్పుని బట్టి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు. నిన్న రాత్రి ఆ పాలు తాగిన తర్వాత నాకేమైందో అర్థం కాలేదు. అసలు ఏదీ గుర్తులేదు. ఎవరు పాలు? ఏమో నాకు తెలీదు, తనే ఇచ్చింది. ఆ పాలు ఎవరికి ఏంటో నాకు నిజంగా తెలీదు. కావాలంటే తన్నే అడుగు. రా, నువ్వు నాతోరా. ఓ దీపక్ పాలిచ్చిన తర్వాత ఒకడు పాలేవి? అక్క, అక్కడ గ్లాసులో పాలు ఉన్నాయి. ఆ పాలను తీసుకెళ్లి బ్రదరిల్లా వాళ్ళ నాన్నకి ఇవ్వాలనుకున్నారు. దీపకే నాన్నకి పాలిచ్చాడా? లేదు లేదు, నేనే ఆయన దగ్గర పాలు తీసుకువెళ్లి నాన్నగారికి ఇస్తానని చెప్పాను. అలాగా, ఇప్పుడు నాకు అంత అర్థమైంది. అయితే ఆ మందు పనిచేస్తుంది. ఇది తాగు. అది కూడా నువ్వు నా కళ్ళ ముందే తాగాలి. తాగండి. అరే సరే, నేను తాగుతా, నీ కళ్ళ ముందులే తాగుతాను. సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నాను, నువ్వు భయపడకు. అరికలకి ఏమైంది? సిస్టర్ ఇన్లాకి లేబర్ పెయిన్. నేను ఇప్పుడు వెంటనే వెళ్ళాలి. పద, నేను వస్తాను. అరే ఏమవుతూ, మీరు ఇక్కడే ఉండండి. నాకేమైనా అవసరం అయితే మీకు కాల్ చేస్తాను. ఏమంటారు, సరేనా? అరే భగవంతుడా, ఇవాళని చూసి నాకు జరగాలేదంతా.
బ్రదరిల్లా నేను పడుకోబోతున్నాను. మీకేమన్నా కావాలంటే నన్ను పిలవండి, వస్తాను. అక్కిచ్చిన మందు పనిచేస్తున్నట్టుంది. ఏమైంది? మీకెందుకు ఇలా చెమట్లు పడుతున్నాయి? మీరు ఓకేనే కదా? అదంతా ఓకే, అదంతా ఏం లేదు. ఓకే. బ్రదరిల్లా నా చెయ్యి వదలండి. నా చెయ్యి వదలండి. అక్కకి తెలిస్తే అక్క ఏమనుకుంటారు చెప్పండి? నేను తనతో ఏది చెప్పను, నువ్వు ఒకటి ఆలోచించు. ఇది తప్పు బ్రదరిల్లా, ప్లీజ్ దయచేసి నన్ను వదలండి. ఇక్కడ ఏది తప్పు కాదు రియా. నమ్మక ద్రోహి, నువ్వేం చేసావో? నువ్వు భర్తను కూడా వదలలేదా? నన్నెందుకు అడుగుతున్నారక్క? మీరు ఆయనకు మందు ఇచ్చారు, దాంట్లో నా తప్పేముంది? నేను మీకు నిజమే చెప్తున్నానక్క. మీరు గాని డబ్బులు ఇవ్వలేదంటే మీ మీద రేప్ ఛార్జ్ ఫైల్ చేస్తా. అరే పిచ్చిదానా, నువ్వు నాకు ఒక చెల్లెలివి. నువ్వు నా తల మీద ఒట్టేసి చెప్పు, నా భర్త ఏం చేయలేదని. నేను నిజమే చెప్తున్నా. ఇచ్చేసొచ్చి 2 గంటల టైం అయింది. ఈ సమయానికి మందు పనిచేయడం మొదలుపెట్టినట్టుంది. ఆ ముసలై నీ పాటికి రెడీ అయ్యే ఉండుంటారేమో. అక్క, అక్క, బ్రదరిల్లా, బ్రదరిల్లా, త్వరగా రండి. నాన్నకేదో అయినట్టుంది. అక్క, త్వరగా రండి. నానా, 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 ఏమైంది నానా? నాన్నకేమైంది? బ్రదరిల్లా, నేను బయట నిద్రపోతూ ఉన్నప్పుడు అప్పుడు నాన్నగారు వచ్చి తలనొప్పిగా ఉందని అన్నారు. నేను ఆయన తలకి మసాజే చేశాను. అప్పుడైనా హఠాత్తుగా ఇలా అయిపోయారు. అంత 1 నిమిషంలో జరిగిపోయింది. దీపక్, నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందనుకుంటా. నాన్నకి ఏమైందన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే నిజమేంటో తెలుస్తుంది.